ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? మరి ఈ పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. 113వ కీర్తన 8వ వాక్యాన్ని మనం చదువుదాం. 113వ కీర్తన 8వ వాక్యాన్ని చదువుకుందాం. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్పల మీద నుండి బేదలను పైకెత్తువాడు. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, గమనించండి, దేవుని యొక్క వాక్యములో ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తే దేవుడని, పెంట కుప్పల మీద పడి ఉన్నటువంటి వారిని బేదలను పైకెత్తువాడని ఈ యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నామండి. నా దేవుని బిడ్డలారా, ఈ రెండు వాక్యాలు మనం చూస్తూ ఉన్నప్పుడు లేవనెత్తుతాను, పైకెత్తుతాను అనేటువంటి మాటలు మన ఎదుట ప్రభు ఉంచాడు. ఎవరిని లేవనెత్తుతాడట? దరిద్రులను. ఎవరిని పైకెత్తుతాడట? బేదలను. నా దేవుని బిడ్డలారా, ఈ రెండు వాక్యాలను మనం గమనిస్తున్నప్పుడు ఈ రెండు దరిద్రులను కానీ బేదలను కానీ ఆదరించేటువంటి వారు ఈ లోకములో ఉన్నారు అని అంటే నా దేవుని బిడ్డలారా లేరనే చెప్పాలి. చూడండి, దరిద్రత దేశం నుండి పోగొట్టాలి అని మరి అధికారులు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ ఈనాటికి కూడా దరిద్రత అనేది పోలేదండి. కానీ దరిద్రత కానీ బీదలుగా ఉంటున్నటువంటి ఆ యొక్క పేదరికము కానీ మరి తీసివేయగలిగిన మనుషులు లేరు. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తుట ఈ యొక్క దరిద్రతను పేదరికంను ఆయన మరి రూపుమాపుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. చూడండి నా దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యం వింటున్నప్పుడు మన స్థితి ఏదైనా, మన బ్రతుకు ఏదైనా, మనకున్నటువంటి పరిస్థితులు అది ఎట్లాగైనా ఉన్నా పెంట కుప్పల మీద పడి ఉన్నట్లుగా మన జీవితాలు నా దేవుని బిడ్డలారా అట్టడుగున నిలిచిపోయి ఉన్నాయేమో, కానీ ప్రభు అంటాడు, నేను పైకెత్తుతాను, నేను లేవనెత్తుతాను. ఇదిగో, ఒకవేళ ఈ దరిద్రతలో నుంచి నువ్వు లేవలేకపోతున్నావేమో, ఈ భయంకరమైనటువంటి పరిస్థితులలో నుంచి నువ్వు లేవలేకపోతున్నావేమో, నేనే నిన్ను లేవనెత్తుతాను, నేనే నిన్ను పైకెత్తుతాను అని ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. కనుక నా దేవుని బిడ్డలారా, ఇదిగో మనుషుల వైపు కాకుండా ప్రభు వైపు చూస్తూ ఈ యొక్క మాటను పట్టుకొని, ప్రభా నువ్వు పైకెత్తువాడువే, నువ్వు లేవనెత్తువాడు కనుక ఇదిగో నన్ను నువ్వు లేవనెత్తునైనా, నన్ను పైకెత్తు ప్రభా. ఇదిగో ఈ మనుషుల మధ్యలో నుంచి, అయ్యా భయంకరమైనటువంటి పోరాటాలలో నుంచి, ఈ శ్రమలో ఈ బాధలో నుంచి నన్ను లేవనెత్తునైనా అని ఆయన వైపు మనము చూడగలిగితే నిశ్చయముగా ఈ యొక్క వాక్యం మన జీవితాలలో ప్రభు స్థిరపరుస్తాడు. హల్లెలూయా. ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కృప కలిగిన మా దేవా, నీకు వందనాలు. అయ్యా, ఇదిగో నా తండ్రి, విన్న ఈ వాక్యాన్ని బట్టి ప్రభా నిన్ను స్తుతిస్తూ ఉన్నాము తండ్రి. నీకు స్తోత్రాలు. ఉదయ కాలమందునైనా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నిజమే నా ప్రభా. అయా నా తండ్రినైనా నువ్వు దరిద్రులను పైకెత్తువాడవని, అయా భేదలను నైనా లేవనెత్తు దేవుడవని నైనా మీరు తెలియపరిచారు. కనుక ఈ వాక్యం వింటున్న ప్రతి వారి జీవితాలలో నా ప్రభా అయ్యా ఈ రెండు అనుభవాలను నా తండ్రి అయ్యా మీరు చేయమని ప్రార్థిస్తున్నాను నాయన. అవును ప్రభా, ఆయా ఎవరైతే దరిద్రతలో ఉన్నారు, ఎవరైతే పేదరికంలో ఉన్నారు ప్రభా, వాటిని పోగొట్టినైనా మీరు పైకెత్తినైనా వాళ్ళ యొక్క కొమ్ముని హెచ్చించమని ప్రార్థిస్తున్నాను. వాక్యం విన్న ప్రతి వారిని మీరు ఆశీర్వదించి దీవించి కృప చూపమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.